వనపర్తి జిల్లా అమరచింతలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం శుక్రవారం నెలకొంది. తనకు సమాచారం ఇవ్వకుండా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మంత్రి శ్రీహరి ఒంటరి పోకడలు పోతున్నారని, ప్రోటోకాల్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సాంప్రదాయాలకు మంత్రి శ్రీహరి తెరలేపారంటూ ఆమె ఆరోపించారు. తాను రాయలసీమ గుండాలకే భయపడలేదని హెచ్చరించారు. అమరచింతలో జరిగిన ఈ ఉద్రిక్త వాతావరణంలో అటు కాంగ్రెస్ శ్రేణులు, బీజేపీ శ్రేణులు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఆందోళనకు దిగారు.
కూలగొట్టకూడదు. నేను శిలాఫలకం వేసేసిన కాబట్టి అరుణమ్మ చేస్తే ఆయనకు అవమానం అవుతుందంట. అంటే మాకు అవమానం కాలేదా? నన్ను పిలవకుండా నువ్వు నీ పేరు పెట్టుకుని నువ్వు శంకాయ కొట్టినావు కదా శిలాఫలకానికి రాత్రి. అంటే ఒక పార్లమెంటు సభ్యురాలు, ఒక మహిళను నువ్వు అవమానించలేదా? ఒక మహిళనే కదా, ఏం చేస్తారు? ఇంతమంది గుండాలను పంపించండి. మీకి ఇంతమంది గుండాలను వెళ్ళిపోతుందే కదా, నువ్వు ధైర్యం చేసి పంపించినావు. ఈ సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా మక్తల్ నియోజకవర్గంలో? ఇటువంటి సాంప్రదాయం మక్తల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో చూస్తున్నాం. ఓ కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో వీళ్ళు ప్రవేశపెట్టిండ్రు మంత్రి గారు. ఈరోజు ఈ మక్తల్ నియోజకవర్గంలో మంత్రిగా అయినటువంటి శ్రీహరి గారు ఒక కొత్త ప్రాక్టీస్ ని మొదలుపెట్టిండ్రు. కొత్త ప్రాక్టీస్ ఏంటంటే మా మీద దాడికి పంపడం. మళ్ళీ ఉల్టా ఆయన మీద దాడికి వచ్చినట్లు యాక్టింగ్ చేస్తారు, స్పీచ్లు ఇస్తారు పోయి. ఈ విధమైనటువంటి ప్రవర్తన గతంలో ఎక్కడ లేదు, ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గంలో జరగలేదు. ఇటువంటి వ్యవహారాన్ని మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి గారు మీకు శోభనివ్వదు. ఇది మీకు ఇటువంటి వ్యవహారం ఏమాత్రం కూడా సమంజసం కూడా కాదు. మహిళను గౌరవించడం నేర్చుకోండి. మహిళా ప్రజా ప్రతినిధిగా ఈ పార్లమెంటు సభ్యురాలిగా కూడా గౌరవించడం నేర్చుకోండి. మీరు ఎట్లా గెలిచినో నేను అట్లే గెలిచినా. మీరు ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచిను, నేను 7 నియోజకవర్గాల ప్రజలు ఓట్లేస్తే నేను గెలిచిన. 7 మంది మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు అరుణమ్మ ఉండాలి, మోదీ గారి నాయకత్వం ఉండాలని భారతీయ జనతా పార్టీ గెలిపించిండు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని. అభివృద్ధిని అడ్డుకుంటున్నది శ్రీహరి గారు. అభివృద్ధి జరగకుండా తమకు నిధులు తెచ్చేటటువంటి శక్తి ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేక, ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాళ్ళ నిధులను చెప్పుకోవడానికి, వాళ్ళ నిధులను చెప్పేటటువంటి ఒక ముందు రాజకీయాలు ఈ రాష్ట్రంలో మరి మక్తల్ నియోజకవర్గం మీద చూస్తున్నారు. రాజకీయాలు మరి నీళ్ళు కేకలు మంత్రి గారు రాసినండి. నువ్వు కాపీ పంపిన వాళ్ళు ఎట్లా వాళ్ళు వస్తున్నారో బాగా చూడండి. నువ్వు కాపీ పంపిన వాళ్ళు నేను భయపడే మీడియా వాళ్ళని పక్క జరుగుతా వాళ్ళు ఏం చేస్తారో చేయమని చూద్దాం. మేము దానితో కొడతారా, కత్తులతోనో పొడుస్తారా, దేంతో పొడుస్తారా, పొడవమని గాలి కూడా తయారు. ఇటువంటి వాళ్ళని మస్తు మంది చూసాను నా జీవితంలో. రాయలసీమ గుండాలకే నేను భయపడలేదు. రాయలసీమ వాళ్ళ రాయలసీమ వాళ్ళ బర్సలకే నేను భయపడలేదు. బర్సలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని గొడ్డళ్ళు తీసుకొని మీకొస్తే కూడా ఎదురు నిలబడి ప్రజల కోసం పోరాటం చేసింది మీకే అరుణమ్మ. ఇట్లాంటి తాగుబోతులను పంపిస్తే ఇట్లా భయపడతా అనుకుంటే ఇది ఈ కళ. ఆ కళ బంద్ చేసుకో. అభివృద్ధి పట్ల ఆలోచన చేయి, అభివృద్ధి గురించి ఆలోచన చేయి. కలిసిరా, నాతో పాటు కలిసిరా. కేంద్రం నుంచి ఏం కావాలో అక్క కేంద్రం నుంచి ఇది కావాలని అడుగు, పోయి పనిచేద్దాం. అంతేగాని ఇటువంటి రాజకీయాలు మానుకోరని శ్రీహరి గారికి నేను ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా వారికి కూడా విన్నపం చేస్తున్నాను.